3.5 లక్షలు మనం టార్గెట్గా పెట్టుకుంటే అటు ఇటుగా మొత్తం టార్గెట్ రీచ్ అయ్యాం. ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే నాటిన ప్రతి మొక్క పెంచాలా, బతికించాలా. కష్టమైనటువంటి పని ఇది. ఏదో కాకులు లెక్కల్లాగా నాటడం, అవి చావడం, మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టడం కాకుండా వాటిని బతికించే కార్యక్రమం. కోటప్పకొండకైతే నేను చెప్పేశాను, ఫారెస్ట్ వాళ్ళు ట్యాంకర్లతో నీళ్లు పెట్టి బతికిస్తున్నారు. అట్లాగే మున్సిపాలిటీలో ఎక్కువ భాగం హోమ్ స్టే ప్లాంట్స్ ఇచ్చారు, ఇళ్ళకి ఇచ్చారు కాబట్టి వాటి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే టౌన్లో నాటిన మొక్కలన్నిటిని కూడా మున్సిపాలిటీ వాళ్ళకి నేను హెచ్చరిక చేసి అప్పచెప్పాను, వాటి బతికించుకుంటారు. ఇకపోతే 2 మండలాల్లో ఉన్న గ్రామాల సంగతి, వాటికి నిన్ననే కలెక్టర్ గారితో చెప్పి వెలుగు స్టాఫ్ అందరినీ కూడా వీటిని బతికించడం కోసం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దాంట్లో ఒక్కొక్క మహిళ ఉపాధి హామీ కింద 300 మొక్కలు 400 మొక్కలను కనుక అడాప్ట్ చేసుకొని 2 సంవత్సరాలు వాటిని బతికిస్తే ఆ మహిళకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒక్కటే కోరుతున్నాను, పెన్షన్ల దగ్గర నుంచి వీళ్ళ వరకు, రేషన్ కార్డుల వరకు, లేకపోతే మరి లెటర్ల వరకు ఏ కార్యక్రమం ఉన్నా కానివ్వండి, వ్యవసాయదారుడు కావాల్సినటువంటి ఆ వస్తువుల దగ్గరకు కూడా ఎవరు డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నట్టు నాకు తెలిస్తే ఆ లబ్ధిదారుడి పేరు తొలగించబడుతుంది. ఆ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకొని మనకున్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి, అభివృద్ధిని పొందడానికి మీరందరూ సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను.